నేను మరొకటి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది పైకి కూడా వెళ్ళొచ్చు. దీని నుంచి ఇది ఫస్ట్ ఫ్లోరు సంబంధించి లిఫ్ట్స్ కూడా ఉన్నాయి, కానీ పవర్ సప్లై ఆపినట్లున్నారు. సో పవర్ సప్లై ఆపడం వల్ల ఇది ఉంది. నేను మెట్ల ద్వారానే వెళ్తాను. ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మెట్లు కూడా చూస్తుంటే నిజంగా వెళ్ళడానికి ఒక తెలియని అనుభూతి కలుగుద్ది. ఎక్కడ అడుగేసినా కూడా ఈ కట్టడాలు ఎలా ఉన్నాయి, రేపు వీటిని మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా ఎంత కష్టంతో కూడుకున్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందాక మిత్రులు చూపించారు ఒక కమోడ్ కాస్ట్ 25 లక్షల రూపాయలని. నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఇంకొక అంటే అర్థం కానటువంటి మరొక ఈ బిల్డింగ్కి సంబంధించి ఎక్కడికక్కడ లైట్స్ జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు లైట్స్ అన్నీ వెలుగుతున్నటువంటిది. ఇదొక సెమినార్ హాలు. అంటే సీఎం ఇంట్లో సెమినార్ హాల్ అని చెప్పుకునే కంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఒకవేళ ఇక్కడ కూర్చుని, ఇది కనిపిస్తుంది కదా దాదాపుగా 120 నుంచి 150 ఇంచెస్ ఉండే ఒక బిగ్ స్క్రీన్, ఇది బిగ్ టీవీ. ఈ బిగ్ టీవీలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చుని హ్యాపీగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేసేటటువంటి ప్లేస్. నేను ఇప్పుడే ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేశాను. ముఖ్యంగా జస్ట్ ఇప్పుడు లైటింగ్ అయితే ఉంది. ఇలా జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు మొత్తం ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ ఆరిపోతున్నాయి. అదేవిధంగా మళ్ళీ జస్ట్ ఒక ప్రెస్ అలా చేస్తే ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి. హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఈ నిర్మాణంలో అయితే చూపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్లాస్ సెటప్, ఈ గ్లాసెస్ గురించి నేను మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. కింద ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ చూసాం, దానిలో ఉన్నటువంటి సెటప్ చూసాం. ఇది అంటే సీఎంకి సంబంధించినటువంటి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా గెలిచిండి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తే సీఎంగా ఇదే ఆ భవనంలో ఉంటారు కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటిది. ఇందాకే నేను కర్టెన్స్ ఆటోమేటిక్గా వెళ్ళడం ఆటోమేటిక్గా రావడం చూపించాం. ఇక్కడ ఉన్నటువంటి బెడ్ని కూడా చూపించాం. సీఎంకి సంబంధించి ఎవరైనా కామన్ పీపుల్ కాదు, ఎంత హై లెవెల్లో ఉన్న పర్సన్స్ అయినా కూడా వీటిని ఊహించరు. ఇంత ఆ టెక్నాలజీ ఉన్నటువంటి వాటిని ఈ బెడ్రూమ్కి సంబంధించి. ఇది మొత్తం అంతా డ్రెస్సింగ్ రూమ్. ఈ డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించి అంటే కబోర్డ్స్ అన్నింటిలో కూడా సీఎంగా ఫ్యామిలీ మెంబర్స్కి కావాల్సినటువంటి బట్టలన్నీ పెట్టుకోవడానికి అనుగుణంగా ఉన్నటువంటిది. నేను మరొక్కసారి ఇంకొక కీలకమైనటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దానికంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ల్యాంప్, ఈ లైట్స్ చూస్తున్నాం కదా, ఇటు ఒక్కొక్కటి టచ్ చేస్తేనే ₹1,00,000 వాల్యూ ఉన్నటువంటి వాటిగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్యాన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ కానీ. ముఖ్యంగా ఇదొక రాజప్రసాదం, రాజభవనం అయినా ఈ రాజభవనం మొత్తానికి సంబంధించి ఎక్కడ చూసిన గ్లాసెస్తో, ఫుల్లీ గ్లాసెస్తో ఇక్కడ నుంచి అంత అంటే పూర్తిగా కనిపించవచ్చు. ఒకసారి కెమెరా పర్సన్ మురళిని నేను చూపించమనే ప్రయత్నం చేస్తున్నాను. సముద్రం సీ వ్యూ కూడా కొంచెం దూరంగా ఉంది. నేను ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఒక మాస్టర్ బెడ్రూమ్ని ఈ రూమ్లోనే ఒక మాస్టర్ 5th ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. మనం వెళ్తున్నాం ఇప్పుడు దానికి సంబంధించి. ఇది మరొక మాస్టర్ బెడ్రూమ్. అంటే ప్రతి ఫ్లోర్లోనూ 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి బెడ్ ఒక అంటే రాజు, మహారాజు, యువరాజు అలా పిల్లల బెడ్రూమ్స్ కానీ పెద్దవాళ్ళ బెడ్రూమ్స్ కానీ బెడ్తో పాటుగా మొత్తం అంతా సింగిల్ పర్సన్కి ఉండేలాగా సెట్ చేసి ఉన్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక అసలు విషయం ఇందులోనే దాగుంది. ఈ దాగున్నటువంటి దాన్నే మనం చూస్తే కనుక నేను డోర్ తీసి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడే ఎంత హడావుడి జరిగింది. ఈ రిషికొండ మీద జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో సంబంధించి బిల్స్ వేస్తున్నారు. ఆ బిల్స్ బయటకు వచ్చినటువంటి తరుణంలో కనిపిస్తున్నటువంటి ఈ ఒక్కటి మాత్రమే స్నానం చేయడానికి యూజ్ చేసే, తెలుగులో చెప్పాలంటే స్నానాలతోటే. దీనికి ఇంచుమించుగా 35 లక్షల రూపాయలు ఈ ఒక్క దాని వాల్యూ. మరి ఏమి కొంటే, ఎక్కడి నుంచి కొని తెస్తే 35 లక్షల రూపాయలు అవుతుందనేది ఎవరికి అర్థం కాదు. దీనిలో మరి అంత స్పెషాలిటీ ఏముందనేది కూడా తెలియదు. బిల్లు మాత్రం 35 లక్షల రూపాయలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ వచ్చే పైపును కూడా చూస్తున్నాం కదా, సామాన్యుల కోసం ఇది ఇక్కడ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాల్సినటువంటిది ఏంటంటే అత్యంత సామాన్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి 1,80,000 రూపాయలు మాత్రమే ఒక ఇంటి నిర్మాణానికి. అంటే 1,80,000 రూపాయలు మాత్రమే. అంటే ఒక ఇల్లు మొత్తం, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఇల్లు మొత్తం నిర్మించుకోవడానికి 1,00,000
1,80,000 అయితే ఈ కనిపిస్తున్నటువంటి స్నానం చేయడానికి యూజ్ చేసే స్నానాలతోటే దీని కాస్టే 35 లక్షలు. అంటే 35 లక్షల్లో పెట్టి దీన్ని ఎందుకు అనేది 10 నిమిషాల పాటు స్నానం చేసి వచ్చేదానికోసం. ఇప్పుడు ఇందాకే చూపించాం మనం కబోర్డు, ఒక్కొక్క కబోర్డు కాస్ట్ 25 లక్షలని ఈ స్నానాలకు సంబంధించినటువంటిది. ఇక్కడ ఎంత ఉందో చూసారా? అంటే బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి చూస్తే స్నానం చేసే ఈ స్పేసియస్ ఉన్నటువంటి ప్లేసే ఒక బెడ్రూమ్. ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబంలో నివసించేటువంటి వాళ్ళకి ఇది ఒక బెడ్రూమ్. అట్లాంటిది స్నానం చేయడానికి చూస్తున్నాం కదా ప్రతిది. ఇంకా వాటర్కి సంబంధించినటువంటి సప్లైకి ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంత కాస్ట్ ఉన్నటువంటి దాన్ని మనమైతే చూస్తున్నాం. ఇక్కడ కూడా ఒక్కొక్కటి ఇంత వెడల్పులో ఇంత పెద్దవి చూస్తే ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్రతి కమోడ్ కాస్ట్ ఇంచుమించుగా 25 లక్షలు పెట్టారు. అంటే ఎన్ని కమోడ్స్ ఇక్కడ వాష్రూమ్స్లో పెట్టారో ప్రతిదానికి 25 లక్షలు. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వీటిని చూస్తున్నాం కదా, ఇన్ని కబోర్డ్స్ ఉన్నాయి. ఇందాక చూపించాం మనం కబోర్డ్స్. అవన్నీ కూడా ఈ మసాజ్ చేయించుకుంటే ఆ మసాజ్ కావాల్సినటువంటి ప్లేస్లు. ఇక్కడ కూడా బట్టలన్నింటినీ వీటిల్లో పెట్టుకుని ఇక్కడ స్నానం చేసి రెడీ అయినటువంటి పర్సన్స్ ఇలా బయటికి వచ్చి ఇగో ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూము. ఈ బెడ్రూమ్లోనే వాళ్ళు ఆ సేద తీరడానికి పడుకోవడానికి ఉండే ఆ ప్లేస్ అనమాట. ఇది చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎవరు రారు కాబట్టి, సీఎం హై సెక్యూరిటీ కాబట్టి ఖచ్చితంగా ఏసీలు ఉండాలి, ఫ్యాన్లు వేయాలి, ఇట్లాంటిది ఏమీ లేదు.